బిగ్ టీవీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్నవారికి ఆశీస్సులు. పౌరోహిత్యం, రజనిచరితం, సాక్షివాద పరాన్నం, మాఠాపత్యం, అనృతవచనం, గ్రామీణత్వం, నియోగం, బ్రహ్మద్వేషం, కలదనరతి, ప్రాణినాం నిర్దయత్వం, మాభూద్దేవో మమ పశుపతే జన్మ జన్మాంతరేషు ఈశ్వరుని ఒక భక్తుడిని ప్రార్థించాడు ఈ విధంగా. పౌరోహిత్యం, రజనిచరితం, సాక్షివాద పరాన్నం, మాఠాపత్యం, అనృతవచనం, గ్రామీణత్వం, నియోగం, బ్రహ్మద్వేషం, కలదనరతి, ప్రాణినాం నిర్దయత్వం, మాభూద్దేవో మమ పశుపతే జన్మ జన్మాంతరేషు అన్నారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న పాపాలుగా పరిగణించబడతాయి. పౌరోహిత్యం, ఒక పురోహితుడు తనకు తెలిసిన ఒక సబ్జెక్టు మీద ఒక వ్యక్తి దగ్గర పూజా పునస్కారాలు చేసి అమూల్యమైనటువంటి సంపదని తీసుకుని వెళ్తాడు. అయితే అందులో ఎంత శాస్త్రీయం ఉందో అది వాళ్ళ నమ్మకానికి తగినట్టుగా వాళ్ళు ఇస్తే ఇది స్వీకరించడం అనేది కూడా తప్పే ఉంటుంది ధర్మశాస్త్రం. అది కొంత ఏమిటవుతుందంటే అక్కడ ఉండేటువంటి మంచి ఫలాల్ని ఆ పంతులు గారికి ఏమో ఫలప్రదానం రూపంలో ఇస్తారు. పురోహితం చేసిన పురోహితుని హితం కోరేవాడు పురోహితుడు కాబట్టి అష్టఫలాలు, షోడశ ఫలాలు అని రకరకాల పూజలు పురస్కారాలు ఇచ్చినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నోళ్లు కట్టి ఈ ఫలాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ ద్రవ్యాలన్నీ కూడా తనే తీసుకువెళ్ళడం అనేది పురోహితం అంటారు. అయితే ఇది వృత్తిపరంగా మంచిదే, ఎందుకంటే వాళ్ళ తాలూకా మనోభిష్టికి నెరవేరేటట్టు వాళ్ళ సౌఖ్యానికి, వాళ్ళ మానసిక అశాంతిని తొలగించే ఒక మంచి ప్రక్రియ పురోహిత్యం. పురోహితులు ఆ విధంగా పూజా పురస్కారాలు చేస్తూ బతుకుతుంటారు. కానీ వాళ్ళకి ఒక చిన్న దయాదాక్షిణ్యాలు, అక్కడ ఉండేటువంటి వస్తువులు వాళ్ళకి కూడా ఆ కుటుంబానికి కూడా కొంచెం చెందేటట్టుగా అక్కడ వదిలేయాలి అనే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే పౌరోహిత్యం చేయకూడదు అనేటువంటి వాతావరణంలో ఈ శ్లోకం ఉంది. రాజరికం అంతే, రాజు వింటాడు కానీ ఏ పని చేయరు, ఆజ్ఞాపించడం మాత్రమే, అది తప్పే అంటుంది ధర్మశాస్త్రం. సాక్షివాద పరాన్నం, అబద్ధపు సాక్ష్యం చెప్పి తన పాపం గడుపుకోవడం కూడా మహాపాపం అంటుంది. మఠాపత్యం, మఠాధిపతి కూడా తన ఆహార విహారాదుల్లో కొన్ని రకాలుగా మఠాధిపతులు ఏం చేస్తారంటే వాళ్ళు కేవలం జపతపాదుల్లో నిమగ్నమైపోయి ఏ మహానుభావుడో మోక్షానికి వెళ్తారు, కానీ శరీరంలో ఉండేటువంటి అవసరాలను కొన్ని తీర్చుకోలేక ఉంటారు. కాబట్టి అది కొంచెం చిన్న తప్పే అంటుంది ఈ శ్లోకం. అనృతవచనం, అబద్ధం చెప్పడం కూడా ఒక చిన్న పాపమే అంటుంది ధర్మశాస్త్రం. మాఠాపత్యం, అనృతవచనం, గ్రామీణత్వం, గ్రామకరణంగా చేయడం కూడా ఒక చిన్న పాపమే ఉంటుంది ధర్మశాస్త్రం. నియోగం, బ్రహ్మద్వేషం, వేద విధులను, బ్రాహ్మణులను, ఒక సాంప్రదాయం గల వాళ్ళని, పెద్దవాళ్ళని దూషించడం కూడా తప్పే ఉంటుంది ధర్మశాస్త్రం. దైవద్వేషం, బ్రాహ్మణ ద్వేషం, ఇవి పనికిరా ఉంటుంది. కలదనరతి, ఇంట్లో ప్రతి విషయానికి కూడా భార్యతో కలహించి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం, పెద్దదానికి తప్పు తీయడం, సహధర్మచారిణి అయినటువంటి భార్యను కూడా కొంచెం తన సూటిపోటు మాటలతో బాధించడం కూడా తప్పే అంటుంది ధర్మశాస్త్రం. ప్రాణినాం నిర్దయత్వం, అన్ని ప్రాణుల్ని కూడా సమానంగా ప్రేమించగలగాలి కాబట్టి వాళ్ళని హింసించడం కూడా చాలా తప్పు అంటుంది కూడా ధర్మశాస్త్రం. మాభూద్దేవో మమ పశుపతే జన్మ జన్మాంతరేషు, ఇవి చిన్న చిన్న పాపాలు ఐహిక జీవనంలో ప్రతి ఒక్క మనిషి చేస్తుంటారు కాబట్టి అవి నా చేత చేయించకు. త్రితరం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనే శ్లోకం ఉంది. ఎక్కడైతే సమస్య వస్తుందో దానికి తప్పనిసరిగా ఒక పరిష్కారం ఉంటుందని మనకు తెలుసు. మనం చేసే పాపాలకి తెలుసో తెలియకో చిన్న చిన్న పాపాలు లోపాలు పాపాలుగా మారతాయి. కాబట్టి ఆ పాపాలకి పరిహారంగా శివనామస్మరణం చేయాలి, రామనామస్మరణం, విష్ణునామస్మరణం చేయాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ శ్లోకం తాలూకా అర్థం కూడా అదే. ముఖ్యంగా చెప్పాలంటే మనం జంతువుల విషయంలోని, పక్షుల విషయంలోని, మూగజీవాల విషయంలో కూడా చాలా కుసంస్కారంగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడా కూడా తప్పు చెయ్యి అని ఏ ధర్మశాస్త్రం చెప్పదు. ఒక మూఢనమ్మకాన్ని ఏ గ్రంథం ప్రోత్సహించదు. బలుల రూపంలో జీవులకి హింసించడం, వాటిని అమ్మవారికేమో ప్రీతికరం అని చెప్పేసి కొన్ని రకాల బలులు ఉంటాయి. ఆ బలుల రూపంలో కూడా కొన్ని జంతువులు సంహరించబడతాయి. తర్వాత కొన్ని జంతువులు చాలా నిర్దయగా బతుకుతున్నాయి. అందులోని గుర్రం జాతికి చెందినటువంటి గాడిద ఉంది. ఆ గాడిద
అవమానమైనటువంటి జంతువుగా మనం పరిగణిస్తాం. సప్తాశ్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యభగవానుడికి వాహనం అయింది గుర్రం. ఆ గుర్రం చాలా తెలివైంది, దైవాంశ కలిది, కాబట్టి దానికి మంచి ప్రాధాన్యత ఉంది. హంసకి మంచి ప్రాధాన్యత ఉంది సరస్వతీదేవి వాహనంగా. గాడిదకి మాత్రం ఓ చులకడగా చూసేటువంటి ఒక స్వభావం మనిషిలో ఉంది. భగవంతుడు ఏం చేశాడంటే మోగజేవాలు ప్రేమ కొద్దీ మనిషికి మాటనిచ్చి పాపపుణ్యాలు చేసేటువంటి ప్రక్రియ ఆ మనిషి కల్పించుకొని ఏదైతే పాపం చేస్తాడో దానికి తగినట్టుగా పుణ్యం కూడా చేసి మానవుడు తరించాలని మాట రూపంలో ఇచ్చి సకల జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మూగజీవులకు మాట ఎందుకు తీసేయంటే అవి స్వేచ్ఛగా ఉండాలని. మాట ద్వారా అనేక రకాల పాపాలు వస్తాయి, ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి మాట్లాడడంలో ఒకరిని హింసించే స్వభావంతో మాట్లాడకూడదు. ఆ ప్రకారంగా ఏ జీవిని హింసించకూడదని ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఇప్పుడు విషయానికి వస్తే గాడిద గుడ్డు, గాడిదకి ఏం తెలుసు గంధం వాసన, గాడిదలా ఉన్నావు పని చేయలేవా, అడ్డగాడిదలా ఉన్నావు. వసుదేవుడు వంటివాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఈ ఉద్యోగంలో గాడిద చాకరీ చేస్తున్నాను, వెధవులకి పదవులు గాడిద కొమ్ములు, పెళ్ళానికి ముందు గాడిదకి వెనుక ఉండకూడదు, కుక్క పని గాడిద చేస్తే ఎలా, గాధమ్మునికేలా కస్తూరి తిలకంబు, గాడిదలా ఆ టొంకరకాలు నడకేంటి, అబ్బా గార్ధభ గాత్రం, ఇవన్నీ ఏమిటి ఒక గాడిదకి ఆపాదించబడ్డాయి. గాడిద ఎంత గొప్పదంటే సైన్స్ పరంగా ఆలోచిస్తే 3 వంతులు గాలి పీల్చి 1 వంతు ఆహారం తీసుకునే ఏకైక జంతువు గాడిద. కష్టపాటు జీవితం. ఒక మనిషి మరో మనిషికి చుట్టంగా మన ఇంటికి వస్తే అప్పటికప్పుడు వండాలని చెప్పేసి ఇప్పుడే భోజనాలు అయిపోయాయండి అని చెప్పే స్వభావంతో ఇప్పుడు జనాలు ఉన్నారు. అయ్యో పక్కవాడు ఆకలి గమనించకుండా. కాబట్టి గాడిద ఏం చేస్తున్నదంటే ఒక పేద కుటుంబాన్ని పోషిస్తున్నది, రజక కుటుంబాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పెంచుతున్నారు. ఒక్క రజకులు మాత్రమే గాడిదని పెంచుతున్నారు. ఈ గాడిదని పెంచడం వల్ల వాళ్ళు ఉండేటువంటి ఉపయోగాలు ఏంటంటే ఎంత బరువైనా అది మొయ్యగలుగుతుంది. గాడిద ఎప్పుడేట ఒక దగ్గర కాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ కాళ్ళు పడుకునే విధానాన్ని బట్టి రజకుడు ఆలోచిస్తాడు దానికి విశ్రాంతి అవసరమని. అప్పుడు కానీ మనం వెళ్ళి ఆ గాడిదని తట్టి లేపితే పడుకున్న గాడిదని తట్టి లేపాడంటాం, అది కొడుతుంది తప్పనిసరిగా. దానికి ఉండేటువంటి విశ్రాంతి దానికి ఇచ్చేసిన తర్వాత ఆ గాడిద మీద ఎంత బరువు పెడతారో, తడి బట్టలు పెడతారు, పొడి బట్టలు పెడతారు, మోసుకు వెళ్తారు, ఎట్టిని తీసుకెళ్తారు, మరి అట్టించి నడిపిస్తారు. ఆహారానికి 3 వంతులు పని చెప్తారు దానికి. అంత బరువును మోస్తుంది గాడిద. వచ్చి వారి రజకుడు పెట్టిన ఆహారాన్ని తీసుకుని వెంటనే రజక కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ రజక కుటుంబానికి ఆ గాడిదే లేకపోతే ఆ కుటుంబం మనలేదు. అంచేత గాడిదని మనం చులకనగా చూడకూడదు. అసలు గాడిద అంత బరువుని ఎలా మోయగలుగుతున్నదని ఒక జర్మనీ శాస్త్రవేత్త అన్నాడు, చూశాడు. అది ఆహారం పనిచేసేటప్పుడు ముందర కాలు 4 దగ్గర పెట్టుకొని వదిలి విశ్రాంతి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏం చేస్తుందని మనం అనుకుంటాం, అది సోమరిపోతు గాడిదే పడుకుండిపోయింది అని ప్రతి వాళ్ళు కూడా అంటారు. ఆ సమయంలో దానికి ఉన్న విషయం ఏంటంటే సాయంకాలం ఎక్కువ బరువు మొయ్యాలి. మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో బరువు మొయ్యాలి. అప్పుడు అది గాలి పీల్చుకొని అప్పుడు ఆ శక్తిని పుంజుకుంటుంది. ఆ శక్తిని పుంజుకోవడానికి మాత్రమే అది అక్కడ రెస్ట్ తీసుకుంటుంది, సమయం కోసం అలా పడుకుంటుంది అనే విషయం ఒక్క రజక కుటుంబానికి మాత్రమే తెలుసు. ఆ ప్రకారంగా మళ్ళీ వచ్చిన తర్వాత దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత అది మళ్ళీ అంతైనా బరువు మోయగలదు. ఆ విరామాన్ని, ఆ గాడి తలక మనస్తత్వాన్ని పోల్చుకునేది ఒక రజక కుటుంబమే. దానికి ఎప్పుడు విరామం కావాలి, అంత బరువు మోయగలుగుతుంది, దానికి ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏమిటని. కాబట్టి గాడిదకి మనం చిన్నగా చూడకూడదు. ఎందుకంటే అంత పనిచేసేటువంటి జంతువు మరి ఏదీ లేదనే మనం చెప్పచ్చు. గాడిద పాలు చిన్నపిల్లలకి వ్యాధి నిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి అది కొంతమందికి పల్లెటూళ్ళలో గాడిద పాలను కూడా కోసం అన్వేషిస్తుంటారు కూడా. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి గాడిదను కూడా మనం చులకనగా చూడడం అనేది మన కుసంస్కార లక్షణం. ఇక మీదటైనా మనం సకల జీవుల్ని ప్రేమిద్దాం. ఎందుకంటే ఏ జీవి కూడా ఎందుకో దానికి ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గమనించి మన సంస్కారాన్ని మనం చాటుకుందాం. సర్వేజనా సుఖినో భవంతు. For more videos like this, subscribe Big TV channel.